యూపీఎస్సీ తరహాలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యూపీఎస్సీ తరహాలోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024 లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవాడికి విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గత సర్కారులో కొన్ని పరిణామాలు, దాని ప్రాధాన్యాల వల్ల కళాశాలలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. చార్మినార్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్, న్యూయార్క్ సిటీ, హైటెక్ సిటీ ఇలా అభివృద్ధికి చిహ్నంగా ఏవి చూపించినా అవి ఇంజనీర్లు చేసిన అద్భుతాలేనన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి మేధావులను తయారు చేసే విధంగా ఉండాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు 4 ఉంటే అందులో 3 హైదరాబాద్లోనే ఉన్నాయని, దీనికి కారణం 1965, 1970 మధ్య కాలంలో ఐడిపిఎల్ను ఏర్పాటు చేయడమేనన్నారు. ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణుల్లో ఒకరు తెలుగువారు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయని వివరించారు. గత సీఎంలు చేపట్టిన విధానాలతో మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలని తెలిపారు. టీసీఎస్తో చర్చించి 2,400 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చబోతున్నామని పేర్కొన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టును మల్లెపల్లిలో ప్రారంభించామని, అక్కడి నిపుణులు అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జేఎన్టీయూ వేదికగా సాంకేతిక విద్యను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు చేయాలనే ఆలోచన విధానంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. పరిశోధనలు, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చేలా కొత్త కోర్సులు రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో హైదరాబాద్ మొదటి స్థానాన్ని ఆక్రమించేందుకు అవసరమైన కృత్రిమ మేధ లాంటి సాంకేతికతలో ముందుండాలన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నగరంలో 200 ఎకరాల్లో ఏఐసిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించేందుకు సెప్టెంబర్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.